ఆల్కహాల్ తీసుకున్నా, స్మోక్ చేసినా, రెడ్ మీట్ తీసుకున్నా, మోర్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్నా. ప్రాబ్లం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్న దానికి, నాన్ వెజ్ తీసుకోవద్ద దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్‌గా. ఓకే. సో, నాన్ వెజ్ మరి వారానికి ప్రతి రోజు తీసుకుంటానంటే కష్టమవుతదనమాట. అవును. ఎందుకింత చెప్పాల్సొస్తుంది అంటే మోర్ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ ఉంటది యాక్చువల్‌గా. అవునవును. హై ప్రోటీన్ మనకి డైజెస్ట్ అవ్వదు. అది కోలాన్‌లో ఉంటది. దాన్ని మన బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తది యాక్చువల్‌గా. ఓకే. సో, మన బాడీ డైజెస్ట్ చేసుకోవాల్సింది బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటదనమాట. ఓకే. సో, నాన్ వెజ్ మాక్సిమం తగ్గించుకుంటూ రెడ్ మీట్ కానీ, నెక్స్ట్ వేరే అదర్ యానిమల్స్ మీట్లు తీసుకోవడం అవన్నీ తగ్గించుకుంటే కోలాన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఫైబర్ ఎక్కువ ఉండాల్సొస్తదండి. ఫైబరు, వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతది అంటే మనకి బవల్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది యాక్చువల్‌గా. ఓకే. అందుకే మార్నింగ్ అందరూ నడిస్తే మోషన్‌కి వెళ్తారన్న కాన్సెప్ట్ అదే అనమాట. మనం ఫిజికల్ ఓకే. యాక్టివిటీ ఓకే. ఎక్కువ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మోషన్ మూవ్‌మెంట్ ఎక్కువ వస్తదనమాట. ఓకే. సో, ఇవి ప్రివెంట్ చేస్తాయి యాక్చువల్‌గా రాకుండా ఉండడం కోసం. ఓకే.